హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ వ్యూస్ లేటెస్ట్ ఓటింగ్ గురించి మన ఛానల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఎస్టర్డే జరిగిన నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే నామినేషన్స్ అనేవి ఫుల్ ఆన్ ఫైర్గా జరిగాయి. అసలు నామినేషన్స్ అనేవి నేను ఇంత ఫైర్గా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి మనం చాలా వరకు చూసుకుంటే చాలా సిల్లీ నామినేషన్స్తో చాలా కామ్గా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ సీజన్లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి చాలా అంటే చాలా హైలైట్ అయ్యాయి. ఎలా జరిగాయి అంటే ఏదో 3-4 వారాలు గడిచిపోయిన తర్వాత కంటెస్టెంట్స్కి ఒకరి మీద ఒకరికి మిస్అండర్స్టాండ్ వచ్చి నామినేషన్స్ అనేవి జరుగుతాయి చూసారా, ఆ విధంగా ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి జరిగాయి. ఏ విధంగా మనం చూసుకున్నా సరే ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి చాలా ఫుల్ ఆన్ ఫైర్గా అయితే జరిగాయి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ సోనియాని అయితే బిగ్ బాస్ అయితే నామినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే సోనియా విల్ బి నామినేటెడ్ టు బేబక్క, అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రేరణ, వీళ్ళిద్దరిని సోనియా అయితే నామినేట్ చేయడం జరిగింది. సోనియా వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది కానీ సోనియాకి ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది ఇక్కడ. ఆ ప్లస్ పాయింట్ ఏంటి అంటే తనకి ఎవరు ఎంత మాట్లాడినా సరే ఎంత వాదించినా సరే తనను తను ఏమంటారు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాయిస్ కెపాసిటీ అయితే తనకు ఉంది. తను ఎంత గట్టిగా అరవగలుగుతుంది, ఏ విధంగా మాట్లాడగలుగుతుంది. కాకపోతే తను ఈ పవర్ని మిస్యూజ్ చేసుకుంటుంది. ఎలాగంటే లాజిక్లెస్ పాయింట్స్ మాట్లాడుతూ లాజిక్లెస్గా మాట్లాడుతూ తనకు ఉన్న వాయిస్ పవర్ని తనకు తానే మిస్యూజ్ చేసుకుంటుంది. అదే లాజిక్ పాయింట్స్ మాట్లాడుతూ తనకున్న వాయిస్ పవర్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే సోనియా ది బెస్ట్ కంటెస్టెంట్గా మారే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సోనియా అయితే బేబక్కని అలాగే ప్రేరణని నామినేట్ చేయడం జరిగింది. బేబక్కని అయితే ఫుడ్ విషయంలో నామినేట్ చేసింది. ప్రేరణను అయితే నువ్వు ఈ హౌస్లో ఎంజాయ్ చేయడానికి వచ్చావు, ప్రెసెంట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, ఇంకా నీ ఆట విధానం స్టార్ట్ చేయలేదు, సో ఎవరితో గొడవ పడట్లేదు అని ఈ విధంగా తనని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే శేఖర్ భాష విల్ బి నామినేటెడ్ టు మణికంఠ అలాగే బేబక్క. మణికంఠని ఏ రీజన్స్తో నామినేట్ చేశాడంటే మణికంఠ అందరితో ఇంటర్ఫియర్ ఇంకా అవ్వలేదు, తను ఒక్కడే సపరేట్గా ఉంటున్నాడు, మింగిల్ అవ్వడం లేదు అందరితో అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే బేబక్ని అగైన్ ఫుడ్ విషయంలో మళ్ళీ శేఖర్ భాష గారు అయితే నామినేట్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకుంటే బేబక్క అయితే పృథ్వీరాజ్ని అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే నబీల్ని వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగింది. నబీల్ని బేబక్క ఏ పాయింట్లో నామినేట్ చేసిందంటే నీలో ఇంకా ఫైర్ అనేది నాకు కనబడడం లేదు, నువ్వు ఇంకా ఆటని స్టార్ట్ చేయలేదు, నీలో నేను ఫైర్ చూడాలనుకుంటున్నాను, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ బేబక్క అయితే నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే బేబక్క పృథ్వీరాజ్ని ఎందుకు నామినేట్ చేసిందంటే నువ్వు ఏ పనిలో హెల్ప్ చేయడం లేదు, కిచెన్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ దేంట్లో నువ్వు మాకు హెల్ప్ చేయడం లేదని చెప్పి బేబక్క అయితే పృథ్వీరాజ్ని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే నబీల్ విల్ బి నామినేటెడ్ బేబక్క అలాగే అగైన్ మణికంఠని కూడా సేమ్ రీజన్తో అందరితో ఇంటర్ఫీర్ అవ్వడం లేదని చెప్పి నామినేట్ చేయడం జరిగింది. బేబక్కను కూడా సేమ్ అగైన్ అలాగే నువ్వు కూడా అందరితో ఇంటర్ఫీర్ అవ్వడం లేదు, సమ్ రూల్స్ పాస్ చేస్తున్నావు అంటూ బేబక్కని నామినేట్ చేయడం జరిగింది నబీల్. సో ఈ విధంగా నామినేషన్ ప్రాసెస్ అనేవి కంప్లీట్ అయితే సగం కంప్లీట్ అయ్యాయి. సో మిగిలిన నామినేషన్ ప్రాసెస్ అనేవి ఇవాళ ఎపిసోడ్లో కంప్లీట్ అవుతాయి. ఏదేమైనా మనం చూసుకుంటే ఎస్టర్డే లైవ్లో మనం టెలికాస్ట్ చేసుకుంటే లైవ్లో అయితే నామినేషన్ ప్రాసెస్ అనేవి మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మనం మెయిన్ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే సోనియా అయితే సోది తప్పించి కరెక్ట్ లాజికల్ పాయింట్స్ అయితే మాట్లాడడం లేదు. ఇక ఫైనల్గా మనం ఇవాళ ఎపిసోడ్ అబ్జర్వ్ చేసుకుంటే మణికంఠ అయితే ఇవాళ ఎపిసోడ్లో ఫుల్గా అయితే ఎమోషనల్ అవ్వడం జరిగింది. తను చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతాడు నామినేషన్స్ టైంలో. అందరూ చాలామంది హౌస్మేట్స్ మణికంఠకి ఎక్కువ ఓట్స్ చేయడంతో నామినేషన్స్ అనేవి తను చాలా అంటే చాలా ఫుల్గా ఎమోషనల్ అయ్యి ఏడవడం కూడా జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ తనని కన్ఫెక్షన్ రూమ్లో కూడా పిలవడం జరుగుతుంది. ఈ సీజన్లో ఫస్ట్ టైం కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్ళిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది మణికంఠ మాత్రమే. సో మణికంఠ తన యొక్క పాస్ట్ మొత్తాన్ని కంటెస్టెంట్స్కి చెప్పడంతో చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతారు కంటెస్టెంట్స్ అందరూ కూడా. ఇవాళ ఎపిసోడ్ అనేది చాలా ఫుల్ ఆన్ ఎమోషనల్గా ఉండబోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే బేబక్క కొంప ముంచడానికి కారణం ఏంటంటే ఆ పప్పు తెచ్చిపెట్టిన తెప్పలు బేబక్కకి. సో టైటిల్ అయితే మనం ఇలా రాసుకోవచ్చు, ఆ పప్పు వల్ల ఎన్ని తెప్పలు అయితే వచ్చాయి బేబక్కకి. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే సోనియాకి మాట్లాడగల క్యాపబిలిటీ ఉంది కానీ సోది తప్పించి లాజికల్ పాయింట్స్ అయితే మాట్లాడడం లేదు. ఇక ఫైనల్గా ఈ వారం నామినేషన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మణికంఠ, విష్ణుప్రియ, బేబక్క, శేఖర్ భాష,
పృథ్వీరాజ్, అలాగే సోనియా. ఈ 6 కంటెస్టెంట్స్ అయితే మొదటి వారం నామినేట్ అవ్వడం జరిగింది. నామినేషన్స్ యొక్క అఫీషియల్ ఓటింగ్ అనేది మనం చూసుకుంటే ఇవాళ నైట్ నుంచి, అంటే ఇవాళ నైట్ 11 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. మొత్తం 3 రోజులు ఓటింగ్ అయితే ఓపెన్స్ అయి ఉంటాయి. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మిడ్‌నైట్ వరకు అయితే ఓటింగ్ పోల్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి. మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? మీరు ఎవరికి ఓట్ చేస్తారో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో మనకు కూడా తెలుస్తుంది. బై బై గైస్.